హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 22 అక్టోబర్ 2024కు సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. సో అంతేకాకుండా అందరికీ చిన్న ముఖ్యమైన అప్డేట్ అండి. మరి మన యాప్లో లాంచ్ చేసినటువంటి అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే మరి కొద్ది రోజుల్లో ముగియబోతున్నాయండి. సో వెంటనే తీసుకోండి. ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి అన్నిటికీ కూడా మన దగ్గర బెస్ట్ ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఫ్యాకల్టీ కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ఒకసారి డెమో చూసి తప్పకుండా తీసుకోండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. 24వ జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అక్టోబర్ 20న ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ద 24th నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ వాజ్ ఇనాగరేటెడ్ ఆన్ అక్టోబర్ 20 ఇన్ విచ్ స్టేట్? ఎక్కడ ప్రారంభించారండి? గోవా. వివరాలు చూద్దాం. 24వ జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అక్టోబర్ 20న గోవాలో ప్రారంభమైంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లలో అసాధారణమైన ప్రతిభ మరియు అచంచలమైన సంకల్పం యొక్క శక్తివంతమైన వేడుకను ప్రదర్శిస్తుంది. ఈ కార్యక్రమం వివిధ రాష్ట్రాల నుంచి పారా స్విమ్మర్లను ఆకర్షించింది. క్రీడలో వారి నైపుణ్యాలు మరియు స్థితిస్థాపకతను హైలైట్ చేసింది. 24వ జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అవలోకనం ఈవెంట్. ప్రారంభం 24వ జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అక్టోబర్ 20, 2024న గోవాలో ప్రారంభమైంది. ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 2. దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు సామాజిక భద్రత అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పోర్టల్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ with the aim of providing social security to the unorganized sector workers in the country? ఏంటండి మరి ఆ పోర్టల్ పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఈశ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్. ఓకే, ఈశ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్. వివరాలు చూద్దాం. దేశంలోని 300 మిలియన్లకు పైగా అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత పథకాలకు ప్రాప్యతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అప్గ్రేడ్ చేసిన ఈశ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ చొరవ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి డేటాను ఒకే రిపోజిటరీగా ఏకీకృతం చేస్తుంది, నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు సంభావ్య లబ్ధిదారులను రాష్ట్ర మరియు జిల్లాల వారీగా గుర్తించేలా చేస్తుంది. ఈ అప్గ్రేడ్ సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఆగస్టు 2021లో ఇంతకు ముందు ప్రారంభించిన ఈశ్రామ్ పోర్టల్ ఇది ఇప్పటికే 300 మిలియన్లకు పైగా రిజిస్ట్రేషన్లను చూడవచ్చు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. కేంద్ర ప్రభుత్వము బొగ్గు శాఖ కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాస్ రీసెంట్లీ టేకిన్ చార్జ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ ది కోల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విక్రమ్ దేవ్ దత్. ఓకే, విక్రమ్ దేవ్ దత్. చూద్దాం. ఏజీఎంయూటీ క్యాడర్కు చెందినటువంటి 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విక్రమ్ దేవ్ దత్ అధికారికంగా బొగ్గు శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన దత్ బీహార్ ప్రధాన కార్యదర్శిగా అమృత్లాల్ మీనా నియమితులైన తర్వాత అదనపు బాధ్యతలు నిర్వహించిన విఎల్ కాంతారావు నుంచి బాధ్యతలు వీరు స్వీకరించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో 16వ శతాబ్దపు నాటి రాగి ఫలక శాసనాలు ఏ లిపిని ఉపయోగించి వ్రాయబడినవిగా గుర్తించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రీసెంట్లీ 16th century కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ తమిళనాడు స్టేట్ వర్ ఫౌండ్ టు బి రిటన్ ఇన్ విచ్ స్క్రిప్ట్? ఏ లిపిలో వ్రాయబడ్డాయి? ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్స్ అండి, నందినగరి లిపి అండి. దీని పేరేంటి? నందినగరి లిపి. చూద్దాం. తిరువల్లూరు జిల్లా మప్పేడు గ్రామంలో శ్రీ సింగీశ్వర ఆలయంలో ఒక ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 16వ శతాబ్దపు నాటి రాగి ఫలక శాసనాలు కనుగొనబడ్డాయి. హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఆలయ లాకర్ల సాధారణ తనిఖీలో అధికారులు విజయనగర రాజ్యం యొక్క ముద్రను కలిగి ఉన్న ఉంగరంతో
కలిసి కట్టిన 2 రాగి ఫలకాలను కనుగొన్నారు. 1513లో రాజు కృష్ణదేవరాయల కాలంలో చెక్కబడిన శాసనాలు నందినగరి లిపిని ఉపయోగించి సంస్కృతంలో వ్రాయబడినట్లుగా భారత పురావస్తు శాఖ ధృవీకరించింది. ఇంపార్టెంట్. 2025 జనవరి 8 నుంచి 10 వరకు 18వ ప్రవాసీ భారతీయ దివాస్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం. Which city will host the 18th Pravasi Bharatiya Divas from January 8 to 10, 2025? ఏ రాష్ట్రం అండి? ఆన్సర్ ఆప్షన్ ఏ భువనేశ్వర్, ఒడిషా. ఒడిషా యొక్క రాజధాని భువనేశ్వర్లో. చూద్దాం. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 10 వరకు 18వ ప్రవాసీ భారతీయ దివాస్కు ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రవాస భారతీయుల సేవలను గుర్తు చేసే ఈ కార్యక్రమం జనతా మైదాన్లో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సమావేశానికి భువనేశ్వర్ వేదికగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సమర్పించిన ప్రతిపాదనను ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆమోదించడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్. జాతీయ మహిళా కమిషన్కి కొత్త చైర్పర్సన్గా ఇటీవల నియమితులైన వారు. Who was recently appointed as the new chairperson of the National Commission of Women? ఓకే, ఎవరండి మరి? ఆప్షన్ ఏ విజయ కిషోర్ రహత్కర్. విజయ కిషోర్ రహత్కర్ అండి వీరి పేరు. జాతీయ మహిళా కమిషన్ కొత్త చైర్మన్. శ్రీమతి జాతీయ మహిళా కమిషన్కి కొత్త చైర్పర్సన్గా విజయ్ కిషోర్ రహత్కర్ నియమితులయ్యారు. ఆమె ఈ గౌరవనీయమైన పదవిని కలిగి ఉన్న 9వ వ్యక్తి. భారతదేశంలో మహిళల హక్కులు మరియు సమస్యలను ముందుకు తీసుకువెళ్లే నిబద్ధతను హైలైట్ చేస్తూ మరి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. పదవి కాలం వివరాలు చూసినట్లయితే ఆమె అపాయింట్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుంది మరియు 3 సంవత్సరాల పాటు లేదా ఆమె 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏది ముందుగా వస్తే అది అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ వన్. మహిళల ఐసీసీ T20 ప్రపంచ కప్ను 2024 విజేతగా నిలిచిన జట్టు క్రింది వాటిలో ఏది? Which of the following team will win the Women's ICC T20 World Cup 2024? ఏ జట్టు విజయం సాధించిందండి? ఆన్సర్ న్యూజిలాండ్ జట్టు అయితే మహిళల విభాగంలో T20 వరల్డ్ కప్ అయితే గెలుపొందడము జరిగింది. చూద్దాం. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్ మహిళల టీం ఐసీసీ T20 ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. మరి 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో మరి 158 వికెట్ల పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే వీటిని ఛేదించడంలో మరి న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో ముగిసేసరికి 158 5 పరుగులు చేస్తే మరి దాన్ని మరి దక్షిణాఫ్రికా జట్టు అయితే చేయలేకపోయింది. ఓకే, నెక్స్ట్. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా క్రింది వారిలో ఎవరిని గుర్తించింది? సో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ యాజ్ రికగ్నైజ్డ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాజ్ అ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్? ఎవరండి? ఏ మరియు బి రెండు సరైనవండి. లియు యుఖాన్, యంగ్ జీ ఇన్ అనేటువంటి ఇద్దరిని గుర్తించింది. సో ఇందులో ఒకరు చైనాకు చెందినవారు, మరొకరు సౌత్ కొరియాకు చెందినవారు. చూద్దాం. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన చైనాకు చెందిన లియు యుఖాన్ను ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా సత్కరించింది. అలాగే కొరియాకు చెందిన యంగ్ జీ ఇన్ క్రీడలో ఆమె అద్భుతమైన విజయాలను గుర్తించి సంవత్సరపు మహిళా అథ్లెట్గా ఎంపికైంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. వీరిద్దరు కూడా బంగారు పథకాలు అయితే గెలుపొందారు. ఒకరు చైనాకు చెందినవారు, మరొకరు సౌత్ కొరియాకు చెందిన మహిళ. నెక్స్ట్. గోవా తీరంలో అక్టోబర్ 13 నుంచి 18, 2024 వరకు జరిగిన ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం నసీమ్-ఆల్-బహార్ భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య జరిగింది? Bilateral naval exercise Naseem-al-Bahr was held off the coast of Goa from October 13 to 18, 2024 between India and which country? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఖతార్. ఓకే, ఖతార్. చూద్దాం. గోవా తీరంలో అక్టోబర్ 13 నుంచి 18, 2024 వరకు జరిగిన భారతదేశము ఓమన్ ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం నసీమ్-ఆల్-బహర్ ఓమన్ నౌకాదళానికి చెందిన రాయల్ నేవీతో పాటు భారత నౌకాదళానికి చెందిన INS
త్రిఖండ్ మరియు డోర్నియర్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లు పాల్గొన్నాయి. ఆల్ సీబ్ కసరత్తు రెండు దశల్లో జరిగింది. కీలక దశలు మరియు కార్యకలాపాలు. హార్బర్ దశ అక్టోబర్ 13 నుంచి 15, 2024. 2 నౌకాదళాలకు చెందిన సిబ్బంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎక్స్చేంజీలు మరియు ప్లానింగ్ కాన్ఫరెన్స్ల ద్వారా ప్రొఫెషనల్ ఇంటరాక్షన్లో నిమగ్నమై ఉన్నారు. స్నేహం మరియు సహకారాన్ని ప్రోత్సహించడానికి అనేక రకాల క్రీడా పోటీలు మరియు సామాజిక నిశ్చితార్థాలను ఇక్కడ నిర్వహించబడము చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశంలోని ఏ మెట్రో రైల్వే మొదటి 3 కోచ్ల డ్రైవర్లెస్ ట్రైన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు? ట్రయల్ రన్ అండి. విచ్ మెట్రో రైల్వే ఇన్ ఇండియా సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఏ ట్రయల్ రన్ ఆఫ్ ది ఫస్ట్ 3 కోచ్ డ్రైవర్లెస్ ట్రైన్ ఇన్ ఇండియా రీసెంట్లీ? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్స్ అండి. చెన్నై మెట్రో రైల్వే అంటే డ్రైవర్ ఉండరండి అందులో, డ్రైవర్లెస్ ట్రైన్. ఓకే, మెట్రో ట్రైన్. చూద్దాం. చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు కోసం మొదటి 3 కోచ్ల డ్రైవర్లెస్ రైలు యొక్క రాబోయే ట్రయల్ రన్తో చెన్నై తన ప్రజా రవాణా వ్యవస్థలో గణనీయమైన పురోగతిని సాధించనుంది. ఈ ప్రతిష్టాత్మక చొరవ పట్టణ మౌలిక సదుపాయాలలో 63,246 కోట్ల పెద్ద పెట్టుబడిలో భాగంగా నగరం యొక్క మెట్రో సేవలను ఆధునీకరించడంలో మరియు మొత్తం కనెక్టివిటీని మెరుగుపరచడంలో కీలకమైన దశను సూచిస్తుంది. నెక్స్ట్, అక్టోబర్ 26న ట్రయల్ రన్ షెడ్యూల్ చేయబడింది. ప్రారంభ ట్రయల్ రన్ అక్టోబర్ 26న జరగాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? Who among the following has been appointed as the new president of Indian Chamber of Commerce? ICC అంటారండి దీన్ని. ఎవరండి? అభ్యుదయ్ జిందాల్. ఓకే, అభ్యుదయ్ జిందాల్ గారు ఎన్నికయ్యారు. చూద్దాం. ప్రముఖ జాతీయ వ్యాపార సంఘమైన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అభ్యుదయ్ జిందాల్ను కొత్త అధ్యక్షుడిగా నియమించింది. న్యూఢిల్లీలో జరిగిన ఐసీసీ వార్షిక ప్లీనరీ సెషన్లో వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా విచ్చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించనున్నారు? రీసెంట్లీ వేర్ విల్ ద నేషనల్ డ్రోన్ సమ్మిట్ 2024 బి హెల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఎక్కడ అండి? ఆప్షన్ డి, అమరావతిలో. ఓకేనా, జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ అండి ఇది. దేశాన్ని డ్రోన్ హబ్గా మార్చేందుకు తొలి అడుగు అమరావతి నుంచే పడుతుంది. ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, భవిష్యత్ అవకాశాలు, రోడ్ మ్యాప్ గురించి నిపుణులు మేధోమథనము చేయనున్నారు. 2 రోజుల పాటు జాతీయ స్థాయిలో నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ఇందుకు వేదిక కానుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో మంగళవారం ప్రారంభం కానున్న సదస్సులో 9 ప్యానెళ్ల డిస్కషన్లు మరియు 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రం అయితే ఆవిష్కరణ జరగడాన్ని చూడవచ్చు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న సోనం వాంగుక్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు? ఇటీవల వార్తల్లో ఉన్నారని మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. రీసెంట్లీ ఇన్ ద న్యూస్ సోనం వాంగుక్ ఈజ్ అ ఫేమస్ ఇన్ విచ్ ఫీల్డ్? ఏంటండి? పర్యావరణవేత్త అండి వీరు. చూద్దాం. పర్యావరణవేత్త సోనం వాంగుక్ ఆయన అనుచరులు సోమవారము తమ నిరాహార దీక్షను విరమించారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్లపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఆయన్ను కలిసి తమ ప్రతిపాదనలు ఉంచారు. అనంతరం ఆయనకు నిమ్మరసం అందచేసి దీక్షను విరమింపచేశారు. డిసెంబర్ 3న లే ఎపెక్స్ బాడీ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించడంపై వాంగుక్ హర్షం వ్యక్తం చేయడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన వసతి గృహాలు మరియు ఆశ్రమ పాఠశాలల్లో ఆహార నాణ్యత పెంచి సరఫరా చేసేందుకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం? విత్ విచ్ ఆర్గనైజేషన్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ entered into an agreement to supply quality food to tribal hostels and ashram schools in the state of Andhra Pradesh? Answer option A అండి, అక్షయ పాత్ర. ఇంపార్టెంట్ క్వశ్చన్. గిరిజన వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఆహారం కలుషితమైన సంఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆహారం నాణ్యతగా ఉండేలా గిరిజన వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. వసతి గృహాల్లో ఈ సంస్థనే వంట చేసి వడ్డించేలా, ఆశ్రమ పాఠశాలల్లో ప్రస్తుతమున్న వంట సిబ్బందికి శిక్షణ ఇప్పించి నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ప్రణాళికలు రూపొందించింది. కోడిగుడ్లు, చికెన్ మాత్రము ప్రత్యేకంగా వండి విద్యార్థులకు నిర్దేశిత రోజుల్లో పెట్టనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 747 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో 1.82 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం చెల్లిస్తున్న డైట్ ఛార్జీల పరంగా చూస్తే ఏడాదికి 260 కోట్ల రూపాయలైతే ఖర్చు చేయనుంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకి వాతావరణ శాఖ సూచించిన దానా పేరు ఏ దేశం నుంచి స్వీకరించారు? From the which country was the name of Dana given by the Meteorological Department for the recent storm in Bay of Bengal adapted? సో ఈస్ట్ రీజియన్లో తూర్పు తీర ప్రాంతాలు ఎవరైతే తూర్పు తీర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి తీవ్రమైన తుఫాను హెచ్చరికలు కూడా జారీ చేశారండి. ఏ దేశం ఇచ్చింది పేరు దానాని? ఆప్షన్ సి ఖతార్. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడిన నేపథ్యంలో ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగము రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడనుంది. బుధవారం నాటికి తుఫానుగా, గురువారం నాటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందొచ్చని ఐఎండీ పేర్కొంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున పూరి సాగర్ ద్వీపము మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తుంది. సమయంలో గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది తుఫానుగా బలపడితే ఖతార్ సూచించిన దానా పేరు పెట్టనున్నారు. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఎస్సీఓ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటారు దీన్ని. ఎస్సీఓ సమ్మిట్ను ఏ నగరం నిర్వహించింది? విచ్ సిటీ హోస్టెడ్ ద ఎస్సీఓ సమ్మిట్ రీసెంట్లీ? ఏంటండి? ఇస్లామాబాద్ అండి, పాకిస్తాన్ రాజధాని. చంద్రయాన్ 3 మిషన్ కోసం ఇటీవల ఏ భారతీయుడు ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డును అందుకున్నారు? విచ్ ఇండియన్ రీసెంట్లీ రిసీవ్డ్ ద ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డ్ ఫర్ ద చంద్రయాన్ 3 మిషన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎస్ సోమనాథ్. బృహస్పతి చంద్రుడిని అన్వేషించడానికి యూరోపా క్లిప మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? Which space organization has launched the Europa Clipper mission to explore Jupiter's moon? ఆప్షన్ బి అండి, నాసా. నెమలిన్ మయోపతి అరుదైన పుట్టుకతో వచ్చే రుగ్మత ప్రధానంగా శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? నెమలిన్ మయోపతి ఏ రేర్ కాంజినెంటల్ డిజార్డర్ primarily affect which part of the body? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అస్థిపంజర కండరాలు. యునైటెడ్ స్టేట్స్ నుంచి భారతదేశము ఇటీవల కొనుగోలు చేసిన MQ-9B ప్రెడేటర్ డ్రోన్ల ప్రాథమిక ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది MQ-9B ప్రెడేటర్ డ్రోన్స్ రీసెంట్లీ అక్వైర్డ్ బై ఇండియా ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్? ఏంటండి, ఏం చేస్తారు దీంతో? ఆప్షన్ ఏ నిఘా అండి. ఓకేనా, నిఘా వ్యవస్థను బలోపేతం చేయడానికి వీటిని తీసుకున్నారు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.